ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారికి పరమ భక్తురాలైన అమ్మ మీద అమ్మవారికి ఎందుకింత కోపం? ఎందుకు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది? అమ్మ అమ్మ ఏం తప్పు చేసింది? ఏం పాపం చేసింది? ఎవరికి ఏం అన్యాయం చేసింది? అమ్మవారు అమ్మ మీద ఎందుకింత పగబట్టింది? ఊరుకో బావా, ఊరుకో. ఒక్కోసారి మనం ఊహించని అద్భుతాలు కూడా జరుగుతాయి. 24 గంటల సమయం మాత్రమే ఉందని చెప్పిన వారి విషయంలో కూడా తలక్రిందులైన సంఘటనలు ఉన్నాయి. మన ప్రయత్నం మనం చేద్దాం. మందులతో నయం చేసుకుందాం. ఈ వైద్యం కాకపోతే మరో వైద్యాన్ని ఆశ్రయిద్దాం. అత్తయ్య ప్రాణాన్ని నిలబెట్టగల సంజీవని ఏదో ఒక చోట దొరుకుతుంది బావా. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. అత్తయ్య బయటికి బాగానే ఉన్నా ఈ రోగం లోపల తినేసింది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మనం ఇలా బాధపడితే అత్తయ్యకి నిజం తెలిసిపోతుంది. అత్తయ్య తట్టుకోలేరు. ఇంట్లో కూడా ఈ విషయం చెప్పొద్దు. చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు చెప్దాం. శ్రీకర్, మీ గురించి నేను అక్కడ చూస్తుంటే మీరేంటి ఇక్కడున్నారు? డాక్టర్ రూమ్లో నుంచి ఎప్పుడు బయటకొచ్చారు? ఇందాకే అత్తయ్య, మెడిసిన్స్ తీసుకుందామని వచ్చాము. ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఏమన్నారు? రిపోర్ట్స్లో ఏమొచ్చింది? మీరు లేచి నడవడం తప్ప మిగిలిందంతా సూపర్ బెటర్మెంట్ వచ్చిందని చెప్పారు. తొందరగా కోలుకుంటారని అన్నారు. నిజమా? నిజం అత్తయ్య. మరి వీడెందుకు ఏడుస్తున్నాడు? అది నా ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిసినప్పుడు, రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయని తెలిసినప్పుడు ఆనందంగా ఉండాలి కదా. ఎందుకు బాధపడుతున్నాడు? మీరు టెస్ట్లకి లోపలికెళ్ళినప్పుడు అమ్మకి ఏం కాకూడదు అని భయపడ్డాడు. ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసేసరికి మనసు తేలికయింది. దాంతో ఎమోషనల్ అయ్యాడు. గుండె బరువు ఎక్కినప్పుడే కాదు, గుండె బరువు దిగినప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి కదత్తయ్య. అంతేనా శ్రీకర్? అవునమ్మా, నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తెలియగానే మనసు తేలికపడింది. గూడు కట్టుకున్న దిగులంతా కన్నీరుగా మారి బయటికొచ్చా. ఊరుకో శ్రీకర్, ఊరుకో. ఏంటిది చిన్నపిల్లళ్లాగా? నాకేదైనా అయితే నువ్విలా బాధపడాలి గాని, నాకేమీ కాదు అన్నప్పుడు నువ్విలా బాధపడాల్సిన అవసరం లేదు. బయలుదేరదాం బావా.
పెద్దావిడకు ఏమయ్యుండదు. నాకొచ్చింది పీడకలు మాత్రమే. నా మీటింగ్ అయిన వెంటనే అట్నుంచటు హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది. నా పని అయిన వెంటనే వద్దామని నీకు ఫోన్ చేశాను రా, కానీ కలవలేదు. లోపల సిగ్నల్ సరిగ్గా లేవు నాన్న. అదే కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? రిపోర్ట్స్ లో ఏ ప్రాబ్లం లేదు అని వచ్చిందంట. కొత్త మెడిసిన్స్ రాసిచ్చారు. మరికొద్ది రోజులు మందులు వాడితే తగ్గిపోతుందని, లేచి తిరగలనని డాక్టర్ గారు అవని వాళ్ళకి గట్టిగానే చెప్పారంట. మేం చెప్పిన అబద్ధమే మీరిప్పుడిలా ఆనందంగా ఉండడానికి కారణం. నువ్వు వచ్చేంత వరకు నీకు ఏమై ఉంటుందోనని తెగ టెన్షన్ పడిపోయామమ్మా. నువ్వు టెన్షన్ పడినట్టుగా నాకు పెద్దగా కనిపించలేదు వసంత. నీకు ఈ మధ్యన చూపొచ్చింది కదా, అందుకే నీకన్నీ సరిగ్గా కనిపించట్లేదు. అమ్మయ్యా, పెద్దావిడకు ఏం కాలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు నా కూతురు పెళ్లి చూడాలి, వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చూడాలి. నీకేం కాదమ్మా. మీరు శౌర్యతో మన పండగల నాడు ప్రసాదం చేయించాలి. మీ నుంచి నేను ముక్క పుడకను అందుకోవాలి. ముందు ముందు చాలా కదుందత్తయ్య. మీరు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడే అనుకున్నాను, మా అత్తయ్యకేంటి కొండ్రాయిలా ఉంది, ఖచ్చితంగా సెంచరీ కంప్లీట్ చేసుకునేంత ఆరోగ్యంగా ఉంటుంది అని. అదే జరిగింది. ఏదో అయిపోతుందని కంగారు పడిపోయావు కదా, ఇప్పుడు నీకు ఆనందమేగా? చాలా ఆనందంగా ఉందండి. డాక్టర్ చెప్పిన మాటలు అవని వాళ్ళు నాతో చెప్పిన తర్వాత ఏనుగంత బలం వచ్చేసింది నాకు. మీరు 10 ఊర్ల క్షేమం గురించి తాపత్రయపడుతుంటారు. అందుకే ఆ 10 ఊర్ల ఆశీర్వాదం మీకుంటుంది. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.